హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇప్పుడు గృహ నిర్మాణ విషయంలో మనది ఇది 5వ పార్టు. ఇందులో జనరల్గా ఏం తెలుసుకుంటామంటే, ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటారు. 4 అన్నదమ్ముల్లో ఆ భాగాన్ని పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి? ఒక రకం 4 అంతస్తులు కట్టుకున్నారు. 4 అంతస్తుల్లో ఎవరు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇది రెండో విషయం. ఎప్పుడు కానీ వాస్తు విషయంలో అన్నలు ఎక్కడ ఉండాలి, తమ్ముళ్ళు ఎక్కడ ఉండాలి అనేది భూభాగాన్నే మనం నిర్ణయించుకున్నారు. వాస్తు శాస్త్రం రాసేటప్పుడు ఈ అంతస్తులు లేవు. ఇవి మనం నూతనంగా ఏర్పాటు చేసుకునేదే, తెలుసుకునేదే. ఆ రోజుల్లో అంతస్తులు లేవు. ఉన్నా కానీ వాళ్ళు ఉండేది ఒక భవనాల్లో ఉండేవారు, పెద్ద పెద్ద భవంతుల్లో ఉండేవారు రాజులు వాళ్ళంతా. అది కూడా ఎలా ఉండాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సర్వసాధారణంగా మామూలుగా ఒక ఇంట్లో ఉండేవాడు. సరే, ఇవి పంచుకున్నారు, డివైడ్ చేసుకున్నారు. అన్న ఎప్పుడు దక్షిణ భాగాన్ని తీసుకోవాలి. దక్షిణ భాగం తర్వాత రెండో వాడు, తర్వాత మూడో, తర్వాత 4వ వాడు. అంటే దక్షిణ నుంచి కిందికి వస్తూ ఉండాలి. మొదటి వాళ్ళు ఎవరు? అన్న, దక్షిణ భాగం. అన్న తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4. చిన్నవాడు ఎప్పుడు ఉత్తర భాగంలో ఉండాలి. పెద్దవాళ్ళు దక్షిణ భాగంలో ఉండాలి. అలాగే పడమర నుంచి పంచుకుంటే కూడా పడమర అన్నలు ఉండాలి. ఆ తర్వాత 2వ అన్న, ఆ తర్వాత 3వ అన్న, ఆ తర్వాత 4వ. ఈ విధంగా 4 అన్నదమ్ముల్లో తూర్పు భాగం చిన్నవాడు ఉండాలి, పడమర భాగం పెద్దవాళ్ళు ఉండాలి. సరే, భూభాగంలో పంచుకుంటారు, వారి ఇండ్లు కట్టుకుంటారు. మరి నడకలు ఎలా ఉంటాయంటే ఆయా సౌకర్యాలను బట్టి సందులు వదులుకో చేసుకుంటారు. ఆ తర్వాత విషయం. అంతస్తులు కట్టినప్పుడు 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టారు. అప్పుడు ఎలా ఉండాలి? కొంతమంది చెప్తారు పై భాగంలో అన్న ఉండాలి, కింద భాగంలో తమ్ముడు ఉండాలి అని. ఒకటి చెప్తాను వినండి. పై భాగంలో అన్న ఉండాలంటే అన్న పైన ఉన్నప్పుడు తమ్ముడు కింద ఉన్నప్పుడు ఆ యొక్క తమ్ముడి మీద తిరుగుతూ ఉంటాడు అన్న. కాళ్ళ అన్న భుజాల మీద తమ్ముడు ఉండొచ్చు. అందుకే దేవాలయాల్లో ఒకసారి గమనించండి. కింద దేవాలయం కట్టినప్పుడు స్వామి మూర్తి ఆ గర్భాలయం ఉన్నప్పుడు దానిపైన చుట్టూ గ్రిల్స్ పెడతారు, ఎవరు తిరగకుండా, నడవకుండా భగవంతుని మీద. మిగతా అంతా ఒక పీస్ హాల్ గానో, మెడిటేషన్ సెంటర్ గానో, అన్నదాన హాల్ గానో ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ మాత్రం అడుగు పెట్టనివ్వరు. ఎందుకు? స్వామి ప్రతిమ కింద ఉండాలి, మనకంటే గొప్పవారు వాడు. అలాగే మనం పంచుకునేటప్పుడు కూడా తల్లిదండ్రులు కింద ఉండాలి, తర్వాత కొడుకు పైన ఉండాలి, అంటే పెద్ద కొడుకు. ఆ తర్వాత ఇంకో కొడుకు పైన ఉండాలి. ఆ విధంగా చిన్న కొడుకు పైన ఉండాలి. పైన అంటే వీళ్ళ మీద ఉండాలి. అప్పుడు వీళ్ళకి ఆనందం. అంతేగాని చిన్న కొడుకు కింద ఉండాలి, పెద్ద కొడుకు పైన ఉండాలి అని అంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు మీద తిరగకూడదు. ఆయుక్ష్యం, అభివృద్ధిలోకి రారు వాడు. కాబట్టి ఆ యొక్క అంతస్తులను పంచుకునేటప్పుడు కూడా పై అంతస్తు తమ్ముడు ఉండాలి, ఆ తర్వాత ఇంకొక తమ్ముడు, ఆ తర్వాత ఇంకో అన్న, పై అంతస్తు తమ్ముడు, తర్వాత అన్న, తర్వాత ఇంకొక అన్న, తల్లిదండ్రులు. అంటే భూమి మీద తల్లిదండ్రులు ఉండాలి. ఆ తర్వాత పెద్దవాడు, 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు. 4వ వాడు పైన ఉండాలి. ఎప్పుడు చిన్నవాళ్ళు పైన ఉండాలి, పెద్దవాళ్ళు కింద ఉండాలి. ఇది న్యాయసమ్మతమైనది, ఆరోగ్యప్రదాయమైనది. వాళ్ళ అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. ఇది వాస్తుశాస్త్రం రాయకపోయినా కానీ జనరల్గా జనరలైజ్ చేసి చెప్పడం ఇదే కరెక్ట్. అంతేగాని అదే ఎగ్జాంపుల్ చెప్పా, దైవ సన్నిధిలో మనం కింద దైవం ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఎవరు తొక్కరు. మరి కింద దేవుడితో సమానమైన తల్లిదండ్రులు ఉన్నారు కదా, పిల్లలు తొక్కచ్చు. కానీ పిల్లలు దైవ స్వరూపులు. ఇక్కడ పిల్లలు దైవ స్వరూపులు, అక్కడ అన్నదమ్ములు తిరగకూడదు. సో ఈ విధంగా మనము పంచుకునే విషయంలో కూడా ఇటు స్థలాలు పంచుకుంటే పెద్దవాళ్ళు పడమర నుంచి తూర్పు చిన్నవాళ్ళు, దక్షిణం పెద్దవాళ్ళు ఉంటే ఉత్తరానికి చిన్నవాళ్ళు. ఇక కింద భూభాగంలో అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అంతా కూడా పెద్దవాళ్ళు ఉండి చివర చిన్నవాళ్ళు ఉంటే ఆయుర్వృద్ధి, ఐశ్వర్యవృద్ధి, వంశవృద్ధి జరుగుతుంది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.